సినీ నటి ప్రత్యూష కేసులో ఈ రోజున కోర్టు తీర్పిచ్చింది. ఆ అమ్మాయి ఎంత స్టారో మనందరికీ తెలుసు. చేసింది తక్కువ సినిమాలైనా సరే అప్పట్లో అమ్మాయి సూపర్గా యాక్టింగ్ చేసేది, మంచి అందగత్తె. సౌందర్య గారు ఎలాగో అలాగే ఆ అమ్మాయి కూడా ఉండేది. చిన్న వయసులోనే అమ్మాయి సినిమాల్లోకి రావడం, మోహన్ బాబు గారి కూతురు కింద, ఉదయ్ కిరణ్ మరదల కింద, ఇలా అక్క క్యారెక్టర్లు, చెల్లెల క్యారెక్టర్లు, కూతురు క్యారెక్టర్లు, ఇలాంటి క్యారెక్టర్లన్నీ వేసి చక్కగా అమ్మాయి నటనను చూపించింది. ఎంతోమంది అభిమానులు ఆ అమ్మాయికి ఉండేవారు. అయితే ఈ రోజున ప్రత్యూష తల్లి ఆవిడ సరోజిని గారు ఈ రోజున బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్నారు, కోర్టు తీర్పుని మేము గౌరవిస్తాం, కానీ సంపూర్ణ న్యాయం అయితే నాకు ఇంకా జరగలేదు. నిందితుడికి శిక్ష చాలా తక్కువగా పడింది. 5 సంవత్సరాలు వేసిన శిక్షని ఇప్పుడు 2 సంవత్సరాలకు వేశారు. అప్పుడు మా అమ్మాయి చనిపోయినప్పుడు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, అన్నిటినీ కూడా తారుమారు చేశారు. అలాగే రాజకీయ నాయకులు వాళ్ళు వెనకాల ఉండడం వల్ల ఏవో మొత్తానికి ఆ కేసునంతా కూడా తారుమారు చేసేశారు. నా చేతిలో డబ్బు లేదు, రాజకీయ పలుకుబడి లేదు. 24 సంవత్సరాలుగా మా అమ్మాయి కోసం నేను పోరాటం చేస్తున్నాను, చివరికి ఈ తీర్పు వచ్చిందని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు. ప్రత్యూష గురించి చెప్పాలని అంటే, మిర్యాలగూడలోనూ మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుండగానే ఈ సిద్ధార్థ రెడ్డి అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్యన ప్రేమ పుట్టింది, ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పారు. అయితే ప్రత్యూష తల్లి ఆవిడ ఏం చెప్పారంటే, ముందు నువ్వు బాగా చదువుకో, కెరీర్ మీద దృష్టి పెట్టు, అప్పుడు పెళ్లి చేస్తామని ప్రత్యూష తల్లి చెప్పారు. అయితే ఆ అబ్బాయి తరపు తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. సరే, అలా రోజులు గడుస్తుంటే ఈ అమ్మాయి అందంగా ఉండడం, కాలేజీల్లో ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉండడంతో అమ్మాయి అందంగా ఉండటం వల్ల సినిమా డైరెక్టర్ల నుంచి పిలుపు రావడం, ఈ అమ్మాయి వెళ్ళడం. ఈ అమ్మాయితో పాటు సింగర్ సునీత గారు, లయ్య గారు, ఉదయ్ భాను, ఈ ప్రత్యూష, ఈ నలుగురు కూడా అప్పుడు సినిమా డైరెక్టర్లు హీరోయిన్స్ కోసం వెతుకుతూ ఉంటే ఈ నలుగురు సెలెక్ట్ అయ్యారంట. అలా మెల్లమెల్లగా సినిమాలోకి వచ్చింది, మంచి మంచి క్యారెక్టర్లు చేసింది. అందరూ కూడా అమ్మాయిని బాగా అభిమానించారు. చాలా బాగా యాక్టింగ్ చేసేసరికి ఆ అమ్మాయికి సినిమా ఆఫర్లు బాగా రావడం, ఇంకా ఈ ప్రేమించిన అబ్బాయి ఏమనుకున్నాడంటే, ఇంకా ఈ అమ్మాయి ఒక మంచి స్టార్ అయిపోతుంది, ఇంకా రేపొద్దున నాకు దక్కుతుందో లేదో అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు. కానీ ఇద్దరు కలిసి కూల్ డ్రింక్లో పురుగుల మందు తాగి చనిపోదాం అనుకుని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇద్దరు కూల్ డ్రింక్ తెచ్చుకున్నారు, పురుగుల మందు తెచ్చుకున్నారు, ఇద్దరు కలిసి తాగారు. ఇద్దరు పురుగుల మందు తాగిన తర్వాత ఇద్దరిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో వేశారు. ఆ అమ్మాయి చనిపోయింది. ఈ సిద్ధార్థ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. 15 రోజుల తర్వాత ఈ అబ్బాయికి అంతా పూర్తిగా నయమైపోయి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేసాడు. అయితే అప్పటి నుంచి ఈ కేసు అలా నడుస్తూ ఉంది. ఈ అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయని, మా అమ్మాయిని అత్యాచారం చేశారని ఆ సరోజిని గారు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి అప్పటి నుంచి కూడా పిటిషన్లు వేస్తూ ఆవిడ పోరాటం చేస్తూనే ఉంది. హైదరాబాద్ కోర్టులో పిటిషన్లు వేస్తూనే ఉన్నారు, తీర్పులు ఇస్తూనే ఉన్నారు. అవతల ఉన్న సిద్ధార్థ రెడ్డి మళ్ళీ పై కోర్టులకు వెళ్ళడం, ఇలా ఈ కేసు అలాగా 24 సంవత్సరాలు నడిచింది. లాస్ట్కి ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, ఈ సిద్ధార్థ రెడ్డి చక్కగా పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలను కన్నాడు, చక్కగా ఫ్యామిలీ తోటి శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఈ అబ్బాయి వ్యాపారాలు చేసుకుంటూ, ఈ అబ్బాయి చక్కగా పెళ్లి చేసుకుని భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉన్నారు. అన్యాయం అయిపోయిందల్లా ఈ ప్రత్యూష కుటుంబమే. ఆ తల్లి చెప్తున్నారు, నాకే బలగం లేదు, డబ్బు లేదు, రాజకీయ పలుకుబడి లేదు, ఇంకా మా లాంటి వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుందనని ఆవిడ పాపం కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతున్నారు. చూడండి, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు చిన్న వయసులో ఉండగానే కెరీర్ మీద దృష్టి పెట్టకుండా ఈ ప్రేమలంటూ పెళ్ళిళ్ళంటూ ఇటువైపు ప్రేమ వైపు కనుక దృష్టి పెట్టారు అని అంటే ఇగో లైఫ్ ఇలాగే అయిపోతుంది. ఇంటర్మీడియట్లోనే ప్రేమించుకున్నారనుకోండి, తర్వాత నెక్స్ట్ మీ చదువులు ఎటు వెళ్తాయో తెలీదు, ఎవరి దారి ఎటు వెళ్తుందో తెలీదు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా అంతే. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుండగానే సినిమా ఆఫర్లు వచ్చాయి, ఈ అమ్మాయి సినిమాల వైపు వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి సిద్ధార్థ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఇంజనీరింగ్కి వెళ్ళాడు, ఆ అబ్బాయి ఆ దారిని వెళ్ళాడు. ఇద్దరు 2 దారులు అవ్వడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన దూరం పెరగడం, ఈ అమ్మాయి బిజీ లైఫ్ గడపడం, ఇంకా ఏవో మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య తగువులు వచ్చి ప్రాణాలు తీసుకునేదాకా వచ్చింది. అది చూసారండి, చిన్న వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళు అని అంటూ ఏంటో చదువుల మీద దృష్టి పెట్టకుండా, కెరీర్ గురించి ఆలోచించకుండా ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అని ఇలా వెళ్ళారనుకోండి, జీవితాలు చూసారా ఏ రకంగా నాశనం అయిపోయో. వాళ్ళ తల్లి చెప్తూనే ఉన్నారంట, ముందు కెరీర్ మీద దృష్టి పెట్టు, నువ్వు డబ్బు బాగా సంపాదించుకో, మన దగ్గర డబ్బు లేదు, కుటుంబం స్థిరపడిన తర్వాత అప్పుడు నీకు ఖచ్చితంగా అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తానని ఆవిడ చెప్పారంట. అయినా సరే మరి ఈ అబ్బాయి వల్ల గొడవ వచ్చిందో, మరి వాళ్ళిద్దరి మధ్య ఏం తగాదాలు వచ్చాయో తెలియదు. కానీ చివరికి స్టోరీ మొత్తం ఇలా ముగిసింది. ఏది ఏమైనా కానండి, ఈ కాలం పిల్లలు కూడా తెలుసుకోవాలి. చిన్న వయసులో ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివే వయసులో మీకు జీవితం అంటే ఏంటో తెలీదు, నెక్స్ట్ మీ కెరీర్ ఎటువైపు వెళుతుందో తెలీదు, మీరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తారో తెలీదు. మీ చదువు మీద దృష్టి పెట్టకుండా ఇలా ప్రేమలు పెళ్ళిళ్ళు అని అంటూ ఈ వ్యవహారాలు కనుక నడిపించారనుకో, నేను ఇది చదువుతాను లేదంటే ఇక్కడ ఉద్యోగం చేస్తానని మీరు అన్నారనుకో, ఆ ప్రేమించిన వాడికి ఇష్టం ఉండదు, అతను అడ్డుపడే పరిస్థితి ఉంటుంది. ప్రతిదానికి అతను నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. పెళ్లి కాకముందే ఎన్నో కండిషన్లు పెడతాడు. అలాంటప్పుడు మీ పరిస్థితి ఏంటి చెప్పండి?
ప్రేమించుకునేటప్పుడు ఇలాంటి గొడవలన్నీ అవుతాయి. ఇద్దరు ప్రేమికుల మధ్యన ఇవే తగాదాలు అవుతాయి. నేను చెప్పిన మాట వినలేదు, నేను వద్దు అంటే అక్కడికి వెళ్ళావు, నేను వద్దంటే ఇది చేసావు, నాకు చెప్పకుండా ఇక్కడికి వెళ్ళావు అక్కడికి వెళ్ళావని ఇలాంటి గొడవలన్నీ వస్తాయి. చూడండి చివరికి జీవితం ఎలా ముగిసిపోయింది. అదే కనుక అమ్మాయి ఈ రోజున ఉండుంటే ఎంత పెద్ద స్టార్ అయ్యేది, ఎంత అందగత్తె. చిన్న వయసులో కూతురు ఆ రకంగా పోయిందనంటే ఏ తల్లిదండ్రులకైనా సరే బాధ అనేది ఉంటుంది కదా. అందుకే చెప్తూ ఉంటాం, ఈ కాలం పిల్లలు అందరూ ఇలాగే అవుతున్నారు. పాపం వాళ్ళకి తెలియని వయసు, తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలా ప్రేమలో పడిపోవడం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, చదువుపైన దృష్టి పెట్టలేకపోతారు. జీవితం అంటే ఏంటో ఇంకా సరిగ్గా తెలీదు. ఈ ప్రేమించిన వాడి మాటలు విని నమ్మి మొత్తాన్ని జీవితాన్ని నాశనం చేసుకుంటారు. చూడండి, ఆవిడ 24 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ రోజున 2 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయలు జరిమానా వేశారు. ఆ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం బయట ఉన్నాడు కాబట్టి 4 వారాల్లో నువ్వు వచ్చి లొంగిపోవాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ఎవరికి ఎన్ని శిక్షలు పడినా, ఎవరికి ఎన్ని జరిమానాలు పడినా ఆ కుటుంబానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా చెప్పండి? ఆ తల్లిదండ్రుల బాధ ఏమన్నా తీరుతుందా? వాళ్ళు అలా కుమిలిపోతూ బాధపడాల్సిందే. అదే కనుక మా కూతురు ఉండుంటే ఈ రోజున ఒక మంచి స్థాయిలో ఉండేది కదా. అందరి పిల్లల్లాగానే నా కూతురు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండేది. చూడండి, మనం ఏదైనా సరే నష్టం జరగకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ జరిగిపోయిన తర్వాత ఎన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఏమి న్యాయం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఆ అబ్బాయికి శిక్ష వేసినా వీళ్ళ అమ్మాయి వస్తుందా తిరిగి? పోయిన అమ్మాయిని తీసుకురాగలరా? ఇది కొన్ని కుటుంబాల పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి. చిన్న వయసులోనూ ప్రేమలంటూ, పెళ్లిళ్ళంటూ ఇలా ఎవరితో పడితే వాళ్ళతో కనెక్షన్లు పెట్టుకుని, మీకేమో తెలియని వయసు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే మీరెవరు కూడా వినరు. కానీ మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటారు. రోజున 24 సంవత్సరాల తర్వాత కోర్టు ఈ రకంగా తీర్పిచ్చిందని అంటే ఆ తల్లికి కోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం. ఇంకా సంపూర్ణ న్యాయం జరగలేదు, సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు, నాకు ఏ బలగం లేదు, అందుకే మేము ఏమీ చేయలేకపోతున్నామని ఆ తల్లి ఏడుస్తున్నారు. ఏది ఏమైనా కానండి, ఈ కాలం పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న వయసులోనే మీరు ప్రేమలంటూ ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించడం, వాళ్ళు పెట్టే కండిషన్లకు మీరు లొంగిపోవడం, మీ కెరీర్ని పాడు చేసుకోవడం, ఇంట్లో తల్లిదండ్రులను ఏడిపించడం, ఇవన్నీ అవసరమా చెప్పండి? మీకంటూ ఒక కెరీర్ ఉంటుంది, చక్కగా నేను ఇది చెయ్యాలని ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ని రీచ్ అయ్యే వరకు కొంచెం కష్టపడండి. ఈ మధ్యలో కొత్త కొత్త పరిచయాలు కనుక పెట్టుకున్నారనంటే మీ జీవితం సర్వనాశనం అయిపోయినట్టే. ప్రేమ పెళ్ళి అని అంటారా? మీరు కెరీర్లో సెటిల్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఎలా అయినా పెళ్లి చేస్తారు, ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు. ఈ లవ్వులంటూ ఇవ్వంటూ ప్రేమించిన వాడు మళ్ళీ ఇది అన్నాడు అది అన్నాడని ఇలాంటి లేనిపోని తగువులు పెట్టుకుని ఎందుకు చెప్పండి లైఫ్ను పాడు చేసుకుంటారు? కాలం పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత నేర్చుకోవాలి కొన్ని విషయాలు. ప్రేమలంటూ వెళ్ళామనంటే కెరీర్ పాడవుతుందని ప్రతి ఒక్క అమ్మాయి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఎన్ని అనుకున్నా కూడా ఏం ప్రయోజనం ఉంటుంది? వాళ్ళ అమ్మాయిని ఎవరన్నా తీసుకురాగలరా? కాబట్టి ఈ కాలం పిల్లలు అందరూ తెలుసుకోండి, ముందు కెరీర్ మీద దృష్టి పెట్టండి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి, మీ జీవితాలను ఎవరూ నాశనం చేసుకోకండి. ఈరోజు వాళ్ళ కూతురు కోసం ఆ తల్లి ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. ఆడపిల్లలందరూ ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.